ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక తెలంగాణ జనతా గ్యారేజ్ ఇక్కడ బాధితులకు భరోసా రక్షణ ఇవ్వబడును. ఇక మూసిలో పారేది నీళ్లు కాదు పేదల రక్తం హైడ్రోజన్ బాంబులు ఉంది. ఇక అందరికీ నిద్రకు దూరం చేస్తున్న బాధితులకు బీఆర్ఎస్ రక్షణ మాతలకు తెరిచే ఉంటాయని హరీష్ రావు వెల్లడి. ఇక తెలంగాణ భవన్ లో బాధితులు కూడా భావోదానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు కరుణ లేని కాంగ్రెస్ సర్కారు ఎక్కడ తమ ఇళ్లను కుంచబోతుందంటూ భయంతో 4-5 రోజులు కంటి మీద కనుక లేకుండా ఇంటికి మంటికి దారంగా ఏడుస్తూ వణుకుతున్న మూసి నివాసులు తెలంగాణ బాధితులు తెలంగాణ జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ కు శనివారం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇంటికి రెప్పలు కాపాడుకునే బీఆర్ఎస్ తమకు భరోసా దొరుకుతున్న నమ్మకంతో బరువు వెక్కిన గుండెలపై పిల్లల పాపాలను ఎత్తుకొని ఉదయాన్ని పార్టీ కార్యాలయం చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సబితా ఇంద్రజిత గోడు విలబోసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి దుఃఖ చూసి తలించిపోయిన హరీష్ సబిత సైతం కంట తడి పెట్టుకున్నారు. బాధితులు అక్రాంతం అసంతం విని భరోసా ఇచ్చారు. ఇక ఆందోళన చెంద ఉందని బీఆర్ఎస్ అందంగా ఉంటుందని న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని బాధితులపై పైసా భారం పడకుండా న్యాయ పోరాటం చేస్తామని హరీష్ రావు వివరించారు. ఇక బరువెక్కిన గుండెలతో బీఆర్ఎస్ సభ్యులకు మూసి హైడ్రా కుచేతలు బాధితులు ఇక పిల్లలతో తరలి వచ్చిన కుటుంబ సభ్యులు ఇక గోడు వెళ్ళబోసుకుంటూ మహిళలు కన్నీరు తలించపోయి హరీష్ రావు సబిత కంటతడి న్యాయ సాయం చేస్తామని హామీ. ఇక బుల్డోజర్ పాలనపై రావులేం చేస్తున్నారు. ఇక మూసిపై అఖిలపక్ష సమావేశం భేటీకి పెట్టాలి. హరీష్ రావు మూసి ప్రాంతాల్లో నేడు బీఆర్ఎస్ పర్యటన ఫోన్ చేస్తే బుల్డోజర్లు కంటే ముందే మేము వస్తామంటూ సబితారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక శనివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు సబితను కలిసి తమ గోడు వెళ్ళబోసుకుంటున్న కన్నీటి పర్యటమవుతున్న బాధితులు బగ్గుమన్న పశ్చిమాసియా ఇజ్రాయెల్ దాడులో హెజ్బొల్లా సహస్రాల హతం సురక్షిత ప్రాంతానికి ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీ ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ తో వెలువెత్తున్న నిరసనను ఇజ్రాయెల్ తో అదనపు బలగాలు స్వదేశానికి బెంజమిన్ నేత అన్న వార్తనే చూస్తుంది. ఇక హైదరాబాద్తోనే ముగ్గురు బలవన్ స్పర్మణం ఇక ఇల్లుకు కులుస్తారని పుచ్చమ్మ ప్రణాళించింది. ఇక పేదలకు ఒట్టున పెట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కారు కూల్చివేతలు ముందే హత్యాయత్నం చూపాలి. గాంధీ దవాఖాన వద్ద ముత్యమ్మకు హరీష్ నివాళులు అన్నట్టు ఒక వార్త అనేది. ఇక 870 కోట్లు ఆర్థిక అక్రమాలు రెండో రోజు కొనసాగిన తనకులు రాష్ట్రంగా 2 చోట్ల ఈడీ సోదాలు భారీగా దొరికిన నోట్ల కట్టలు డబ్బు ఎక్కడివి ఎవరి పంపుతున్నారంటూ విచారణ. రాఘవ ప్రైడ్ తరలింపుపై ఈడీఆర్ నేడు నుంచి అధికార ప్రకటన. మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ ఇంట్లో ఆఫీసులో చెప్పిన సోదాలో భారీగా నగదు గుర్తించినట్లు విశ్వనీయ వర్గాలు తెలిపారు. ఇక లగ్జరీ వాచ్లు స్మగ్లింగ్ యూరో ఎక్సిమ్ బ్యాంకులు గ్యారెంటీలు టీడీఎస్ ఎగివేత అక్రమాలు రాఘవ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిక్ కంపెనీ లావాదేవీల వ్యవహారం ఇలా సుమారు 770 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ కంపెనీతో భారీ స్కెచ్ ఆ కంపెనీతో రాఘవ మధ్య ఆర్థిక లావాదేవీలు ఇరు కంపెనీలకు భాగస్వామ్యంతో మనీ లాండరింగ్. ఈ ఎలక్ట్రిక్ కంపెనీ 9 ఆదేశాల సంబంధాలు కస్టమ్ దర్యాప్తు కొత్త కోణాలు 7 కోట్ల వాచ్లు ఎవరెవరివి సింగపూర్ నుంచి 12 వాచ్లు కొనుగోలు కంపెనీ డబ్బు హవాలా రూపంలో తెలిపి స్వయంగా వాచ్లు తెచ్చిన ముఖ్య నాయకుడు వాచ్లు ఎవరెవరి ఇచ్చారో ఆరా తీస్తున్న ఈడీ. ఇక ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాఘవ ఆ కన్స్ట్రక్షన్ దక్కడంపై ఈడీఆరా. ఇక మేఘతోనే లోపైకారి ఒప్పందం అని నజర్. భోగారాం లో అక్రమమైన రోడ్డు పనుల కోసం యథేచ్ఛగా మట్టిని తొడిస్తున్న పొంగురెడ్డి బినామీలు ఉన్నత స్థాయి ఒత్తిడితో వదిలేసిన అధికారులు. విదుషుమణి విజయభారతి కనుమూత ప్రముఖ సాహిత్యవేత్తల సంతాపమత దళిత చైతన్య రచనలు వెలుగు అకాడమీ డైరెక్టర్ ఎన్నెలేని సేవలు మాజీ సీఎం కేసీఆర్ సంతాపం. నిర్మలా నడ్డాలపై ఎఫ్ఐఆర్ కంపెనీలు బెదిరించి ఎన్నికల బాండ్లు కొనసాగించారని ఫిర్యాదు. ఇంకా బీజేపీ నేతలకు 8,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపణ. మార్చిలో ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. ఆ కోర్టు ఆదేశాలతో స్పందన అన్నట్టు ఒక వార్త అనేది
నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మీ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్.